న్యూ ఇయర్ వేడుకలంటే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే రోజులు పోయాయి. పూటుగా మద్యం సేవించి చిందులేసే వాళ్లు కొందరైతే తెల్లవార్లు డ్రగ్స్ మత్తులో జోగే వాళ్లు ఇంకొందరు. కానీ గోదావరి జిల్లాలో యువత రేవ్ పార్టీలో మునిగి తేలింది. వాటికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31 సాయంత్రం నుంచే సంబరాలు మొదలవుతాయి. పర్యాటక ప్రాంతాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరోలా ఉంది. రేవ్ పార్టీల్లో అమ్మాయిలతో స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు కొందరు యువకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని ఓ లేఅవుట్లో రేవ్ పార్టీ జరిగింది. మహిళలు అర్ధనగ్నంగా డాన్స్ చేశారు. వాళ్లతో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది జనసేన పార్టీకి చెందిన వాళ్లే అని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. న్యూ ఇయర్ డేకి 2 రోజుల ముందే గోదావరి జిల్లాలో రేవ్ పార్టీల హంగామా మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడిలో రేవ్ పార్టీ జరిగింది. ఈ కేసులో 5 మహిళలతో పాటు 7 అరెస్టు చేశారు పోలీసులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఫర్టిలైజర్లను సరఫరా చేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ ఈ రేవ్ పార్టీ నిర్వహించాడు. తమ ఏజెంట్ల కోసం ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశాడతను. ఇటీవల ఏలూరులోనూ రేవ్ పార్టీ జరిగింది. తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు జనసేనకు చెందిన గ్రామస్థాయి నాయకుడు. మొత్తానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుపుకోవడం అంటే రేవ్ పార్టీలు ఇవ్వడం అన్నట్లు మారిపోయింది.